పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ సూర్య కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మరియు టీచర్స్ డే సందర్భంగా గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సూర్య కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ ఘంటసాల బ్రహ్మాజీ గారి ఆధ్వర్యంలో ఈ గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మరియు ఆర్డీఓ దాసరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మాట్లాడుతూ, భావితరాల తలరాతను మారుస్తూ సమాజాన్ని సవ్య దిశలో నడిపించేవారు ఉపాధ్యాయులు. చిట్టి బుర్రల్లో విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ వారిని ప్రతిభావంతులుగా మారుస్తున్న స్ఫూర్తి ప్రదాతలు. అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలుపుతూ శ్రీ సూర్య కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యువత చక్కగా చదివితే భవిష్యత్తు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, యువతీ యువకులు మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ గారిని, ఆర్డీఓ దాసరాజు గారిని, గజల్ గాంధీ గారిని, శ్రీ సూర్య కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ ఘంటసాల బ్రహ్మాజీ గారు ఘనంగా సన్మానించారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంలో, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంలో తనదైన ముద్ర వేసి బొమ్మిడి నారాయణ నాయకర్ 2024. Now let me welcome the man behind Sri Surya Institutions, Brahmaji Garu, onto the stage. A hearty welcome to the A hearty welcome to the government whip and the member of Legislative Assembly, Bhommidi Nayakar. He doesn't just make statements, but give a promise that gives his full support for the people here. Our special thanks to the Honorable Whip, member of నర్సాపురం జనసేన అధ్యక్షులైనటువంటి కోటిపల్లి వెంకటేశ్వరరావు గారికి బొకేని అందజేయడం జరుగుతుంది. ఎవరిబడి గివ్ ఎ బిగ్ రౌండ్.
నమస్కారాలు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం నిజంగా మా అదృష్టం సార్. మీ వాల్యుబుల్ టైంను మాకు కేటాయించారు. మరి ఈ టీచర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజంలో, దేశంలో మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా తయారు చేసే వాళ్ళు ఎవరంటే టీచర్. మరి అటువంటి టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్, టీచర్ రోల్. మరి ఇలా టీచర్స్ డే చేయడం వల్ల మేము చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజు సుమారు 25 మంది మా విద్యా సంస్థల నుంచి 25 మంది గవర్నమెంట్ టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి మొన్నే కూటమి ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తారు త్వరలో. మరి ఈరోజు ఒక టీచర్ అవ్వాలనేటువంటి ఆలోచన ఇక్కడే కలిగిందండి. దాని నిదర్శనం ఎందుకంటే మనం ఒక చీఫ్ గెస్ట్ని తీసుకొస్తే దేనికి తీసుకొస్తామంటే ఆ చీఫ్ గెస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక పొలిటీషియన్ అవ్వాలి, లేదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక ఆర్టీఓ అవ్వాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. మరి పిల్లలు ఇలా టీచర్స్గా చేయడం వల్ల ఈరోజు నేను కూడా ఒక టీచర్ని అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు అప్రాక్సిమేట్గా ఒక 30 మంది విద్యార్థులు టీచర్స్ అవడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ గారు, మరి ఆయన తెలుసు మరి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నర్సాపురం నియోజకవర్గంలో ఆయన అంటే తెలియని ఉండదు. అసలు అన్నీ చెప్పగలరు, ఆయన ఫ్యామిలీ గురించి మొత్తం అంతా చెప్పగలరు. అంటే అంత మంచి విశిష్ట వ్యక్తులు ఈరోజు. అలాగే విజయనగరం నుంచి గజల్ గాంధీ గారు వచ్చారండి. మరి ఆయన ఒక టీచర్, ఈయన కూడా ఒక టీచర్ అయ్యండి. ఈయన చాలా, మీరు యూట్యూబ్లో చూడండి, గాంధీ గారు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఈవ్ టీచింగ్స్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, ఇటువంటి చాలా కార్యక్రమాలు ఎస్పీ గారితోనూ విజయనగరంలో మొత్తం మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్నీ కూడా సార్తోనే ఉంటాయి.
మరి అటువంటి గజల్ శ్రీనివాస్ గారు కూడా గజల్ గాంధీ గారు ఈరోజు మన కళాశాలకు రావడం, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మరి మనందరికీ తెలుసు నరసాపురం నియోజకవర్గంలో మరి అన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే ఉన్నారు. అచ్చా, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక స్వచ్ఛంద సంస్థలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను ఒక రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నా ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ కి ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వకముందు 4 years బ్యాక్ సార్ రావడం జరిగింది. అలాగే మాది వేములది ప్రాంతంలో మరి సరైనటువంటి వాటర్ ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు. మరి అటువంటి టైంలో సారు వాటర్ ట్యాంకర్ పెట్టి అందరికీ కూడా, అంటే ఆయన పొలిటీషియనే కాదు, అప్పటికి ఒక స్వచ్ఛంద సంస్థలో మరి వాటర్ అది సప్లై చేయడం. మరి ఇక్కడ వసంతరావు గారికి తెలుసు మా ఊరు, ఎందుకంటే ట్యాంకర్ ఎవరికి అవసరం వచ్చినా సరే మరి మాకు అందరికీ కూడా వాటర్ ఉపయోగపడేది. అలా ప్రతి కార్యక్రమంలో కూడా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈయన ఎమ్మెల్యే గారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారానే ఈ రోజు నరసాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యారు. మరి మా సూర్య కళాశాల విద్యార్థుల తరఫున, అధ్యాపకుల తరఫున, అందరి తరఫున అభినందన సార్. ఒకసారి క్లాప్స్ తో ఒకసారి గట్టిగా సార్కి మరి చాలా హ్యాపీగా ఉంది. మరి సార్ వాల్యుబుల్ టైం చాలా మా స్టూడెంట్స్ సార్ అందరూ ఒకప్పుడు ఇలా కూర్చుని ఉన్న పిల్లలు, మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం అంటే జీవితంలో ఉన్నటువంటి ఒక కళ సార్. మరి అది నిజంగా ఎన్ని జన్మలు ఉన్నా కానీ ఈ స్టేజ్ మీద ఇంతమంది ప్రభుత్వ అధ్యాపకుల్ని తయారు చేసినటువంటి మా సూర్య అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నిజంగా పాదాభివందనలు. చాలా అదృష్టం నిజంగా. ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ ఇంతమంది టీచర్లని మా వేములతో నుంచి ముఖ్యంగా 2 ఎస్ఐలండి ఈ మధ్య కాలంలో, మహిళ సామారు, అలాగే మన రీసెంట్ గా బొక్క సోని, అలాగే ఇప్పుడు పి సత్యనారాయణ ఒక కానిస్టేబుల్ గా ఉండి రీసెంట్ గా మరి డైలీ వర్క్ చేస్తున్నాడు. డైలీ కూడా రోజు పనికి వెళ్ళేవాడు. పనికి వెళ్తూ కాలేజీలో చదువుకుని ఈ రోజు ఒక కానిస్టేబుల్ గా అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక టీచర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి, అలాగే బ్యాంక్ మేనేజర్ అయింది అమ్మాయి మన స్టూడెంటే. అలా ప్రతి ఒక్కరు కూడా మన కళాశాలలో చేస్తున్న అధ్యాపకులు కానీ మరి ఇటువంటి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ టీచర్స్ డే చేస్తున్నందుకు మరి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు సార్ వాళ్ళందరూ ఆర్డీఓని. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి పోస్టింగ్ ఇంకా ఇవ్వకుండా మొదటగా ఫెలిస్టేషన్ చేసింది ఎవరంటే మన ఎమ్మెల్యే గారు, దాసరాజు గారు, గజల్ గాంధీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా. మరి థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మొత్తం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ మీరు మీ చేతుల మీదుగా ఇంకొక కొప్పనాటి శ్రీనివాస్ గారు, అలాగే సోషల్ స్టడీస్ సాధించబడితే ఆల్మోస్ట్ సివిల్స్ లో ర్యాంక్ సాధించినట్లే. సో నిజంగా నాయకుడి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరగడం అనేది చాలా గర్వకారణమైన విషయం. సో థ్యాంక్ యూ సార్, ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్ మీకు అందరికీ. నెక్స్ట్ విద్యార్థులందరూ కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి నా యొక్క టీచర్స్ డే శుభాకాంక్షలు. మన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్ మరియు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ బొమ్మిడి నారాయణ నాయక్ గారికి, అదేవిధంగా మరి ఈ కళాశాలలో ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసి మరి నన్ను 5 నిమిషాలు అని చెప్పి పిలిచి 5 గంటలు దొంగిలించినటువంటి మరి నాకు అత్యంత ప్రేమతో ఫ్యూచర్ బిజినెస్ మ్యాన్, ఫ్యూచర్ ఎడ్యుకేషనిస్ట్, ఫ్యూచర్ ఎడ్యుకేషనిస్టే ఆయనకి, బ్రహ్మాజీ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మా సహోదరులు మైలా వసంతరావు గారికి, అదేవిధంగా మనకి విజయనగరం నుంచి వచ్చారు ఆ మాస్టర్ అని నాకు ఇప్పుడే పరిచయం. మరి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అయింది. ఒక ఎస్జిటిగా సెకండరీ టీచర్గా ఉండి మరి ఎంతోమంది పిల్లల్ని తన యొక్క గజల్స్తో ప్రభావితం చేసి వ్యవసాయాలకి లోను కాకుండా మరి వాళ్ళ యొక్క జాగృతి చేస్తున్నటువంటి గజల్ గాంధీ గారిని, ఆయన విజయనగరం నుంచి వచ్చారు ఆయనకి, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, ఇంక ఇచ్చేసినటువంటి జనసేన
పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీచర్స్, పోలీసులు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్, ఇంకా వేరియస్ క్యాడర్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా అభినందనలు. మరి మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకునేది ప్రధానంగా మన గురువుల్ని పూజించుకోవడం కోసం. మనకి ఇంకా మన భారతదేశం యొక్క కల్చర్లోనే మనకి అది మనకు చిన్నప్పటి నుంచే మనకి నేర్పుతాం మనం గురువుని పూజించమని. మరి మనకి వేదాల నుంచి కూడా మన చదువు కూడా పూర్వం ఒక పాఠశాలలో కానీ పాఠశాలలో లేకముందు కూడా ఒకళ్ళు గురువుని ఎంచుకుని ఆ గురువు దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకునేవాళ్ళు. మన పూర్వం నేర్చుకున్నటువంటి ఎవరైతే ఈరోజు విద్యార్థులుగా చాలా డెవలప్డ్గా అనుకుంటే వాళ్ళందరూ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక గురువుని ఎంచుకుని ఆ గురువుని బ్రతులాడుకుని మేము మీ దగ్గర విద్య నేర్చుకుంటామని చేసేవాడు. ఇప్పుడు మనకు ప్రభుత్వ విద్య వచ్చింది. ఇప్పుడు ఎవరినే మీరు బ్రతవాడ అవసరం లేదు, ప్రభుత్వమే మిమ్మల్ని మనకి విద్యా హక్కు ప్రకారం తీసుకెళ్లి కాలేజీలో స్కూల్లో చేర్పించేస్తుంది. మనకు తెలుసు పూర్వం పిల్లలు అని మీకు తెలీదు, మా టైంలో కూడా టీచర్లు వచ్చి బెత్తం పట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. మార్నింగ్ ఏంటంటే స్కూల్కి పంపించమని, పంపితే బెత్తం తీసుకుని ఒకటి వేసి తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టేవాడు. మరి ఆ విధంగా కూర్చోబెట్టబట్టే ఈరోజు మాలాంటి వాళ్ళు మీ ముందు నిలబడి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. మా గురువుల్ని ఈ రోజుకి మేము కూడా తలుసుకుంటాం. ఖచ్చితంగా గురువులకి అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి. నేనైతే నా పర్సనల్గా మేము ఒక కమలాబాయి గారు ఉండేవాళ్ళు. ఆవిడ మా నాన్న చెప్పేది, సుదర్శన్ వీడు స్కూల్ పంపరా, చదువు వస్తుంది వీడికి, చదివితే బాగుపడతాడంటే అక్కడ తీసుకెళ్ళినవాడు. అదేవిధంగా నాకు తర్వాత ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవాడు వారధి గారు అని. మరి ఆయన అయితే బాగా మేము స్పోర్ట్స్ పిచ్ నాకు ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడి. ఆయన గ్రౌండ్లో ఉంటూ అరే 10th క్లాస్ దగ్గరికి వచ్చేవాడికి గ్రౌండ్ కాదురా, మీరు స్టేట్ ఆడు, నేషనల్ ఆడు, మహా అయితే మీకు చిన్న జాబులు వస్తే బాగా చదువుకుంటే మీరు IAS అవ్వచ్చు అనేవాడు. సో ఆ విధంగా మేము ఎక్కడో స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయి ట్రాక్ తప్పినవాడిని నన్ను ఆయన ఒక డ్రిల్ మాస్టర్. ఇప్పటికీ ఆయన్నే గుర్తుపెట్టుకుంటాము. మా టీచర్ అంటే మాకు వారధి మాస్టరే గుర్తొస్తారు. ఆయన నాకు ఎప్పుడు పాఠాలు చెప్పలే, కానీ జీవితాన్ని చెప్పేవాడు. ఆయన వినపోతే అరే గొర్రె అని చెప్పి తాడు ఉండేది, మనకి విజిల్కి తాడు ఉంటుంది కదా, తాడు పెట్టి ఒకటేసేవాడు. చదవకపోయినా స్కూల్కి రాకపోయినా మేము స్కూల్కి వెళ్ళకుండా నేను కొన్నిసార్లు గ్రౌండ్కి వెళ్ళేవాడిని, స్కూల్ మానేసేవాడిని. మంచి చిరంజీవి సినిమా కానీ ఏదైనా వస్తే మ్యాట్ని ఎగ్గొట్టి మ్యాట్నికి వెళ్ళిపోయి సాయంత్రం గ్రౌండ్లో కలిసిపోయేవాడిని. నువ్వు ఈరోజు స్కూల్లో కనపడలేదు ఏంటో గొర్రె ఒక పీకేవాడు. మరి అటువంటి టీచర్స్ ఉండబట్టి ఈరోజు నాలాటోడు ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాడు. అదేవిధంగా సివిల్స్ కోచింగ్ తీసుకునేటప్పుడు తెలుగు లిటరేచర్ మరి గౌరీ మేడం అని ఉండేవారు, సర్వమంగళ గౌరవ అని, సేనయ్య గారు అని హిస్టరీకి ఉండేవాడు. వాళ్ళు తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు రీసెర్చ్ మస్తానయ్య గారు అని ఉండేవాళ్ళు. మరి ఆయన అయితే నేను నా ఫెలోషిప్ ఉండేది, ఆయన సంతకం పెడితే కానీ మనకి 10 నెలలకు డబ్బులు పడవు. మరి నేను హైదరాబాద్లో ఉండేవాడిని, నా చదివేమో వైజాగ్, హైదరాబాద్లో ఉన్న ఆయన సంతకం పెట్టేవాడు. ఎందుకంటే డబ్బులు రాకపోతే నేను హైదరాబాద్లో కోచింగ్కి డబ్బులు పే చేసుకోలేము, బుక్స్ కొనుక్కోలేము, రూమ్స్కి రెంట్ కట్టలేము. మరి అటువంటి టీచర్స్ వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మేమున్నాం. అదేవిధంగా మీ సూర్య కాలేజీలో ఎవరైతే మరి చదువుకుని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, ఇక్కడ ఒక మంచి బ్రహ్మాజీ గారికి అభినందనలు తెలవాల్సింది ఏంటంటే ఆయన 100% డెడికేషన్తో పనిచేస్తారు. 100% మామూలు కాదు. అది అతను మనసులో లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు, నిద్రలో కూడా ఈ స్కూలు కాలేజీ గురించి అతని ఆలోచనలు ఉంటాయి. అతనికి రాజకీయాల్లో కూడా అవకాశాలు వచ్చినా నా స్కూల్ వదిలితే రాజకీయాల్లోకి వెళ్తే మేము అయిపోతామని చెప్పి ఆయన ఆ విధంగా వాళ్ళకి వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు వదులుకొని ఓన్లీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. నేను ఆయనకి ఏం చెప్తానంటే మీరు పైకి ఎదగాలి. ఈరోజు ఈ ప్రాంతంలో ఆల్రెడీ మనకు ఒక స్వర్ణాంధ్రం ఉంది, ఇంకా ఇప్పుడు భీమవరం ఉందనుకో బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, తాడేపల్లి కూడా ఉన్నాయి. మరి పాలకొల్లు భీమవరంకి పాలకొల్లు నరసాపురం మధ్యలో మనకు ఉన్నది ఒకే ఒక స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ. అదే మీరు కూడా ఇంకా డెవలప్ అయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు ఇంకా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ లేదా మెడికల్ కాలేజ్ అని కట్టచ్చు. ఇప్పుడు ఉన్నాయి మెడికల్ కాలేజీలు చాలా ప్రైవేటే కదా, గవర్నమెంట్ జిల్లా కూడా చెప్పారు, అది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఉంది. మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ అవసరం ఉంది. అటువంటికి ఏం చేయండి, మీరు చేస్తే ఖచ్చితంగా మీలాంటి డెడికేటెడ్ వ్యక్తి ఉంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవుతుందని చెప్పాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ బాగా పల్లెటూరు ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా మరి సూర్య కాలేజీకి స్టూడెంట్స్ వస్తారు.
వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీ ఫీల్ అవుతారు పిల్లలు. నేను అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ ఫేసుల్లో కానీ దీనిలో కానీ చూస్తే చాలా గ్లో ఉంటుంది. అంటే గ్లో ఉందంటే ఏంటి, బాగా చదువుకుంటాం మనం, భవిష్యత్తులో మనకి మంచి జాబ్ వస్తుంది, మంచి సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతాం అన్న ఫీలింగ్ అనమాట. మరి ఆ భరోసా ఉంటే చాలు. ఆ భరోసా కల్పించేది కళాశాల యాజమాన్యమే. ఏదో వాళ్ళని హింసించినట్టు లేదా వాళ్ళని బలవంతంగా చదివించినట్టు కాకుండా చక్కగా టీచర్స్ యాజమాన్యం పిల్లలతో మమేకమైపోయి వాళ్ళు ఉంటే ఈరోజు ఇటువంటి సక్సెస్ మరి మన కళ్ళ ముందు ఉంటుంది. మరి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు సక్సెస్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఆయన చెప్తున్నారు ఇందాక నుంచి, ఇది స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని. నిజమే అది. వీళ్ళందరూ ఇలాగే ఉండకుండా చాలామంది ఈరోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది మొదట టీచర్లుగా చేసిన వాళ్ళే. ఇప్పుడున్న మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొదటగా టీచర్లు చేసి ఎగ్జామ్స్ రాసి మళ్ళా సక్సెడ్ అయిన వాళ్ళే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బాల్యాన్ని వాళ్ళ బేసిక్స్ మర్చిపోలేదు. మీరు కూడా ఎందరితో ఆడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. వాళ్ళు అన్నట్టు ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి దేనికైనా ఇదే సిలబస్ ఉంటుంది కనుక ఇదే అప్పటి మీరు వాటిలో కూడా పెడితే ఇప్పుడు ఆకుండా మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. అదేవిధంగా సక్సీడ్ అవ్వకపోయినా ఒక మంచి టీచర్ అయినా మీరు అనేక మంది మంచి పిల్లల్ని తయారు చేయగలుగుతారు. టీచర్స్ అంటే మీ పిల్లలు కాదు, అందరు సమాజంలో పిల్లల్ని తయారు చేయగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క ఇది మీకు సామాజిక బాధ్యత. మరి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అన్నలు సెటిల్ అయ్యి మంచిగా ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చదవండి. ఇప్పుడు ఏదైతే మీరు అవ్వాలని నిర్ణయించుకున్నారో అదే రేపు పొద్దుట అవుతారు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆశతో పంపించారు ఇక్కడికి. మీరు వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా బాగా చదవండి. ఇప్పుడే మీ లక్ష్యాన్ని ఎంచుకోండి, దానికోసం ఆర్టిస్టులు శ్రమించండి. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే జీవితంలో పైకి వస్తారు, ఎవరైతే బతికిస్తారో వాళ్ళ జీవితంలో వెనకబడిపోతారు. మరి మనకి ఇప్పుడు మనకి ప్రీతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన చదువు విషయంలో కాదు, వాళ్ళ పిల్లలిద్దరూ చాలా టాప్ పొజిషన్లో వాళ్ళు ఇప్పుడు యుఎస్లో చదువుకుంటున్నారు వాళ్ళ పిల్లలిద్దరూ. మరి ఆయన చదువు ఎక్కువ చదవకపోయినా పిల్లలు బాగా చదివించాలని ఉన్నారు. అయితే ఆయన ఒక రాజకీయ రంగంలో నేను ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మరి కార్యక్రమం గౌరవులు నరసాపురంపట్నం ఆర్డీఓ గారు దాసరాజు గారికి, మరి గౌరవులు మరి సూర్య కాలేజ్ యాజమాన్యం బ్రహ్మాజీ గారికి, మరి పెద్దలు విజయనగరం నుంచి వచ్చారు గాంధీ గారికి, అదే జనసేన పార్టీ నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు గారు, మత్స్యకార జిల్లా అధ్యక్షులు మైలా వసంతరావు గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సూర్య కాలేజీలో చదువుకుని మరి ఈ రోజున ఉత్తీర్ణులయ్యి ఒక టీచర్స్గా, ఒక పోలీసుగా, ఒక బ్యాంక్ అధికారిగా ప్రభుత్వంచే నిర్మించబడినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా డాక్టరేట్ కూడా తీసుకున్నారు పెద్దలు, మరి వారికి సతీష్ గారికి, అదేవిధంగా మరి పెద్దలు రామచంద్రారెడ్డి గారికి బెస్ట్ టీచర్ అవార్డు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాజీ గారికి తోడుగా టీచర్స్ అందరూ కూడా ఆయన వెన్నంటే ఉండి మరి వేలాది మంది స్టూడెంట్స్కి ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించి వారందరినీ కూడా ప్రయోజకులుగా చేసినటువంటి మరి వారి తోటి టీచర్స్కి, స్టాఫ్కి, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ రోజున టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా టీచర్స్కి ఈ రోజున ఒక పండగ లాంటిది. మనం చదువుకున్న, మనకు చదువు చెప్పిన టీచర్స్ గౌరవించుకునే విధంగా కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన టీచర్స్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మరి బ్రహ్మాజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేశారు. ఆర్డీఓ గారికి నన్ను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా, మీరందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి
గవర్నమెంట్లో ఉన్నత స్థాయిలో మరి మీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని అంటే ప్రతి ఒక్కరిలో కూడా పట్టుదల ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడవలసిన అవసరం ఉంది. మీ తల్లిదండ్రులు మీపై చాలా ఆశలు పెట్టుకొని వారి ఆర్థికంగా అంటే నర్సాపు నియోజకవర్గం చూసుకుంటే కనుక చుట్టూ పరిసర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఒక తీర ప్రాంతంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా చిన్న స్థాయి వాళ్ళే. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క మీపై ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల్ని నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే కళలు కంటామో ఆ కళల్ని నిజం చేసే విధంగానే, కళలు కనడం వరకే కాదు, ఆ కళల్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. దయచేసి చెప్తున్నా, మీకు పట్టుదల కావాలి, మీలో ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి, మీలో ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి. ప్రతి ఒక్కరిలో ఏదైతే మీ గమ్యం ఉందో ఆ గమ్యం దిశగానే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడవలసిన అవసరం ఉంది. చూడండి, వాళ్ళు ఎంతమంది స్టేజ్ మీద మా ద్వారా గౌరవం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మీకు చదువు చెప్పిన టీచర్స్ కానీ మీ ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా మీ తల్లిదండ్రులకి మీరు పెరిగిన గ్రామానికి ఒక గౌరవాన్ని పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా కూడా మీరందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ, అంటే గతం చూసుకుంటే కనుక అంటే మా చిన్నప్పుడు కానీ గతంలో కానీ తల్లిదండ్రులు మీకు ఎంత ఆస్తి ఇచ్చారు, ఆ రకంగా మాట్లాడుకున్న తల్లిదండ్రుల ఆస్తులు కనపడి ఈరోజు తల్లిదండ్రుల ఆస్తులు కాదు ఈ రోజున కావాల్సింది మీరు చదువుకున్న చదువు, మీ ద్వారా మీ తల్లిదండ్రుల యొక్క తల రాత్రులు మార్చే విధంగానే మీ అందరి ముందు ప్రతి అడుగు ముందుకేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను మీరందరూ కూడా కష్టపడి మరి ఈ కాలేజీ యొక్క గౌరవాన్ని తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మీ కాలేజీకి చాలా సందర్భంలో నేను బ్రహ్మాజీ గారు నాకు అత్యంత ఆప్తులు, నాకు సోదరులు ఏ కార్యక్రమాలు పిలిచినా నేను అందుబాటులో ఉన్నాను. నేను అదేవిధంగా నేను ఏది ఆయనకి బాధ్యత చెప్పినా సరే మరి ఆయన కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. ఇదే రకంగా మా జర్నీ కూడా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ, ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి నాకు బ్రహ్మాజీ గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నేను తప్పనిసరిగా నేను అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని అందరూ తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా కనపడుతున్నారు, నాకు స్టూడెంట్స్ కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను. నేను అందరూ కూడా దగ్గర నర్సాపు నియోజక పరిసర ప్రాంతం ఉన్నటువంటి గ్రామస్తులు మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే, ఏ సమస్య వచ్చినా సరే మీ అందరికీ కూడా మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడిగా మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉండడానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనందరూ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం.
అలాగే గంగాధర్ గారికి అలాగే ఇతర పెద్దలకు కూడా మన కళాశాల మేనేజ్మెంట్ స్టాఫ్ స్టూడెంట్స్ తరపున చిన్న సత్కారం అండి. ఒకసారి మేమంటాం సార్ సార్